హలో నమస్తే, అందరు బాగున్నారా? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్? ఎన్ని రోజులైంది మిమ్మల్ని అందరినీ మాట్లాడిచ్చి, నేను 2 వీక్స్ అయిపోయింది. నిజంగా చెప్తున్నాను, హెల్త్ అసలు ఇట్లా ఇంకా ఫుట్బాల్ ఆడింది మమ్మల్ని. రికవర్ అయ్యాం అనుకునే లోపే మళ్ళీ అదే పర్సనే సిక్ అయిపోతున్నాం. అలా రిపీటెడ్గా అయిపోయింది. ఇంకా మధ్యలో క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి, పిల్లలకేమో హాలిడేస్ ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో ఉన్నారంటే నేను ఇంకా ఏమీ చేయలేను. నాట్ దట్ వాళ్ళు డిస్టర్బ్ చేస్తారని కాదు, సమ్హౌ నేను వాళ్ళ ముందు వ్లాగింగ్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఇంకా వాళ్ళు అలా సోఫాలో కూర్చొని ఉంటారు, రిలాక్స్ అవుతూ ఉంటారు. వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడము? నా పని కావాలి అంటే వాళ్ళు అక్కడ నుంచి లేవాలి, లేదంటే స్క్రీన్లు పట్టుకొని ఉంటారు. ఎందుకు టీవీ చూసుకుంటున్నారు, వాళ్ళని ఎందుకు లేపడం, డిస్టర్బ్ చేయడం, ఇలాంటి థాట్స్ అన్నీ మైండ్లో రన్ అవుతూ నేను వ్లాగ్ చేయడం కూడా ఆపేస్తున్నాను. ఇంకా ఇద్దరు సిక్ అయిపోయారు, పండు అబ్బు. ఈ హాలిడేస్ మేము ఎలాగో ముందే సిక్ అవుతామని చెప్పి ఇచ్చినట్టుంది, ఏదో మీరు ఎంజాయ్ చేయండి అని కాదు. లేదా మీ హాలిడేస్ ఎందుకు ఇలా బయటికి వెళ్ళి వేస్ట్ చేసుకుంటారు, హ్యాపీగా ఇంట్లో కూర్చోండి సిక్ అయ్యి అన్నట్టుంది. అలా నడుస్తున్నాయి. ఇంకా ఆల్మోస్ట్ హాలిడేస్ కూడా అయిపోవచ్చాయి. వీకెండ్ అయిపోయింది అంటే ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు కదా, మనం అందరం ఇంకా మంచిగా మాట్లాడేసుకుందాము. ఈ జనవరిలో చాలా అనుకున్నాను, అవన్నీ చేయాలి. రెజల్యూషన్స్, గోల్స్ చాలా ఉన్నాయి. రెజల్యూషన్స్ ఏం లేవు, ఇది మార్చుకోవాలి, ఇది చేయాలి, ఇదంతా ఏం లేదు. కొన్ని గోల్స్ అయితే ఉన్నాయి. నేను విజన్ బోర్డ్ తయారు చేద్దాం అనుకున్నాను, కానీ అది నాకు అవ్వలేదు. అంటే చేస్తాను, బట్ నోట్స్ అయితే రాసి పెట్టుకున్నాను. అవికేమో మెడిసిన్ వేస్తే ఇలా అలర్జీ లాగా వచ్చింది, మీకు కనిపిస్తుందో చిన్న డాట్స్ లాగా వచ్చాయి. వాడు అలా సిక్ అయిపోయి పడుకొని ఉన్నాడు, వాళ్ళ అక్క మీద కాళ్ళు చాపుకొని. నాకు ఈ మూమెంట్ చాలా క్యూట్గా అనిపించి షూట్ చేశాను. ఇదిగో ఇక్కడ కనిపిస్తుందా, ఇదే అండి మెయిన్ రీజను ఈ సీజన్ మొత్తం మేము సిక్ అయిపోవడానికి. బయట వింటర్ వచ్చింది, స్నో పడుతుంది అంటే ఇంట్లో నానాక రోగాలన్నీ వస్తాయి. ఇల్లు ఎంత క్లీన్ చేసుకున్నా సంబంధమే లేదు. అండ్ ఎస్పెషల్లీ మాకు తెలిసిన వాళ్ళందరిలో ఇలానే సిక్ అయిపోయారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా సీజన్ నడుస్తుంది, దానికైతే షార్ట్స్ వేయించుకోవాలి. మేమేం షార్ట్స్ వేయించుకుంటే ఇంకా కొంచెం త్వరగా రికవర్ అయ్యే వాళ్ళమేమో. రాదని కాదు, అట్లీస్ట్ త్వరగా రికవరీ అవుతారు, ఇంత సిక్ అయితే అయిపోరు షార్ట్స్ వేసుకుంటే. బట్ ఇలా అవ్వాల్సి వచ్చింది, ఇంకేం చేయాలి. పోనీ ఇంత తర్వాత కూడా ఏమన్నా ఎమర్జెన్సీకి వెళ్ళడము, షార్ట్స్ వేయించుకోవడం చేసామా అంటే అది కూడా లేదు. ఇంకా కొంచెం రికవర్ అవుతున్నాము అన్నప్పుడు ఇంకా ఇంట్లో కూర్చొని హాలిడేస్లో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, అలా స్క్రీన్కి స్టిక్ అయిపోతున్నారు. ఇంకేం చేద్దాము అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చిన్న పాట్లక్ లాగా అరేంజ్ చేసుకుందాము. ఏమన్నా చిన్న అంటే ఎక్కువేం కాదు, మళ్ళీ అలసిపోయేంత కాదు, చిన్నవి ఏమన్నా చేసుకుందాము అని చెప్పేసి ఇలా ఇడ్లీలు వడలు ఇలా చేసుకొని పాట్లక్ లాగా పెట్టుకున్నాము. ది వడల ఎక్స్పర్ట్ మా ఆయన ఈరోజు వడలు చేయబోతున్నారు. దానికోసం మీకు కొన్ని టిప్స్ కూడా ఇస్తున్నారు. ఇలా వాటర్లో చేయొద్ది, అలా పిండి తీసుకొని ఆయిల్లో వేయాలంట. పిండిని బాగా అలా చేత్తో బాగా రబ్ చేస్తే బాగా పొంగుతాయి అంట. నాకేమనిపించిందంటే అలా చేయడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంది అని అనిపించింది. బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఆయిల్లో అలా స్నానం చేసి వస్తే ఏవైనా టేస్ట్ బాగుంటాయి కదా. ఇవి కూడా చాలా బాగున్నాయి. మంచిగా పల్లీల చట్నీ, శనగకాయ చట్నీలోకి వేసుకొని తింటే భలే ఉన్నాయి ఇవి. యాజ్ యూజువల్ నేను ఏది రికార్డ్ చేసినా హాఫ్ రికార్డ్ చేశాను. 2 వీక్స్ అలా గడిచిపోయాయి. ఇది కూడా అంతే. ఓకే 15. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Okay, I put this aside. Now add what? No. Now add the digits 1 and 5. 6. I put 6 cards here. 1 2 3 4 5 6. Now memorize this card. I cannot see it. Okay. Put it up. Okay. I will put it back in there. And then I will shuffle these cards. Okay. Now I shuffle them. I'll guess your card now. This is the card. Yeah. Magic. I'm a magician, mommy. ఓకే, ఎవరు చూపించారు ఇది నీకు? YouTube లో నేర్చుకున్నా. ఓకే, I learned off of YouTube. నేను కూడా నేర్చుకుంటా. నువ్వు నేర్చుకుంటావా? అక్కడ సీక్వెన్స్ కార్డులు ఉన్నాయి, అప్పుడు తీసుకున్నాను. చూసారా, హాలిడేస్లో పొద్దుపోక ఏమేమి నేర్చుకుంటున్నారో. ఈ కార్డ్స్ ఏదో ట్రిక్ నేర్చుకుంది, ఆ ట్రిక్కులు చేస్తుంది. తర్వాత ఐ థింక్ ఈ వ్లాగ్ నేను వాట్
వీ ఈట్ ఇన్ 2 వీక్స్ అని పెడితే బాగుంటుందేమో. మొత్తం ఫుడ్డే ఉంటుంది. పిల్లలు సరిగా అన్నం తినట్లేదు, అందుకే వాళ్ళకి నేనే కలిపి పెడదాము అని చెప్పి అన్నం పప్పు కలిపి పెడుతున్నాను. 2026లో మెయిన్ గోల్ ఏంటి అంటే ఆరోగ్యాలు బాగుండాలి, అందరికీ ఆరోగ్యాలు బాగుండాలి. ప్లీజ్ మీరు కూడా అదొక్కటి బాగుందంటే అదొకటి బాగుండేలా చూసుకోండి. మనకు అదొక్కటి బాగుందంటే అన్నీ మన వెనకాలే వచ్చేస్తాయి. మంచిగా హెల్తీగా తినండి, హెల్తీగా ఉండండి, వర్కౌట్స్ చేయండి. అట్లీస్ట్ వీక్లీ 3 to 4 టైమ్స్ అన్న వర్కౌట్స్ చేయండి. ఏవో ఒకటి, ఏవి కుదరకపోతే అట్లీస్ట్ వాకింగ్ అన్నా చేయండి. ఒక 30 minutes, 30 అంటే 30 minutes. ఆరోగ్యం బాగుంది అంటే మనకు అన్నీ బాగుంటాయండి. ఏది సెట్ అవ్వకపోయినా, మనీ లేకపోయినా రేపు సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం బాగాలేదంటే మాత్రం దాన్ని వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. సో ప్లీజ్ బీ మోర్ ఫోకస్డ్ ఆన్ యువర్ హెల్త్. అది అలా వేడి అన్నం పప్పు వాళ్ళకి కలిపి పెట్టేసానా. మన వాళ్ళకి ఏమున్నా లేకపోయినా మామిడికాయ పప్పులోకి కొంచెం పొడి పికిల్ వేసి నెయ్యి వేసి పెట్టారు అంటే ఇష్టంగా తింటారు. కొన్ని అప్పడాలు ఉన్నాయంటే ఇంకైపోయింది, ఆ రోజు హెవెన్లీ మీల్ రెడీ. ఆ తర్వాత నెక్స్ట్ డ్యూటీ ఏంటంటే రైస్ కుక్కర్ క్లీన్ చేసుకుందాం అనుకున్నాను. ఇన్స్టెంట్ పార్ట్ ఉంది కదా, అది అలా ఖాళీగా ఉండబుద్ధి కాదు ఒక్కొక్కసారి, అందుకే ఏదో ఒక పని పెట్టేసుకుందామని చెప్పేసి ఈరోజు ఈ క్లీనింగ్ పని వేసుకున్నాను. నేను ఇన్స్టెంట్ పార్ట్ తీసుకొని ఆల్మోస్ట్ 8 years పైన అయిపోయింది. అది స్టిల్ ఇప్పటికీ చాలా బాగా పనిచేస్తుంది, కొత్తగానే ఉన్నట్టే ఉంటుంది. బట్ ఇలా అప్పుడప్పుడు చూసుకోకపోతే కింద నల్లగా పడవు, అలా అవుతూ ఉంటుంది. దాన్ని క్లీన్ చేసి మళ్ళీ ఎలా ఉందో అలా పెట్టేసాము అంటే మంచిగా పనిచేస్తుంది. ఇంకా రైస్ ఇన్స్టెంట్ పార్ట్ని నేను ఇంకా అన్నిటికీ చాలా వాటికి వాడతాను, ఎస్పెషల్లీ రైస్ చేయడానికే వాడతాను. బట్ చాలా చేసుకోవచ్చు దాంతో యూజెస్. నేను అదొక వీడియో కూడా చేద్దాం అనుకున్నాను, నేను ఎలా వాడతాను అని చెప్పేసి. తర్వాత ఇవి న్యూ ఇయర్ అభి చూడండి ఇక్కడ ఎలా పడుకునేసాడో. వాడికి ఇంకా ఎంత సిక్ అయిపోయాడంటే అలా చైర్లో ఏదో చూసేసుకుంటూ అలానే నిద్రపోయాడు కూడా. న్యూ ఇయర్ వస్తుంది కదా, అన్నీ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి కప్పులు గిన్నెలు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా లాస్ట్ December 29th మనకి వైకుంఠ ఏకాదశి కూడా వచ్చేసింది. ఆ పూజ కూడా చేసేసుకున్నాము ఇంట్లోనే. అందరం ఆ టైంకి కొంచెం సెట్ అయిపోయాము. ఆ రోజైతే మేము పొద్దునే లేచామండి. పొద్దున 7కి అంతా లేచేసి ఇంట్లో అందరినీ లేపాము. ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే పండగలు ఈ హాలిడేస్లో రావడం వలన పిల్లలు కూడా మంచిగా కావాల్సినంత రెస్ట్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళని కూడా పొద్దున్నే లేపడానికి కొంచెం మనసు ఒప్పుకుంటుంది. ఆల్మోస్ట్ 2 weeks తర్వాత నేను మళ్ళీ బయటకు వస్తున్నాను. మా ఆయన కూడా అంతే సిక్ అయిపోయాం బాగా. నిన్న ఈరోజు కొంచెం బెటర్గా ఉంది మాకు, అందుకే అట్లా పోయి ఒక బ్యూటీ షాప్ని దర్శనం చేసుకొని వద్దామని పోతున్నాం. ఇది మా పరిస్థితి. బయట ఏమో అసలు లేక్ ఉంటుంది కదా ఇట్లా రివర్ లాగా, అదైతే ఇంకా ఫ్రోజ్ అయిపోయింది, దాని మీద మొత్తం గడ్డ కట్టింది. మనం వాక్ చేయొచ్చు, అంత చల్లగా ఉంది. -15 degrees, 20 degrees, 18 degrees ఇలా ఉంది అప్పుడప్పుడు వెదర్ అయితే. అదే టెంపరేచర్కి మేము మళ్ళీ బయటికి వెళ్ళాలనుకుని ఒక సాహసం చేసాం చూడండి. అది మా గట్స్కి మీరు అప్రిషియేట్ చేయాలి. ఏదో జ్వరం తగ్గింది నోరు మూసుకొని ఇంట్లో ఉండొచ్చు కదా, లేదు ఇంట్లో బోర్ కొడుతుంది, అసలు బయట ముఖం చూసి చాలా రోజులు అయింది అని చెప్పేసి మళ్ళీ షాపర్స్ డ్రగ్ మార్ట్కి వచ్చాం. అదే రోజే మేము ఇంకా ఈవినింగ్ టెంపుల్కి వద్దామని చెప్పేసి అక్కడ మంచిగా పూజలు అభిషేకాలు చేస్తున్నారు. టెంపుల్కి వద్దామని చెప్పేసి ఫ్రెండ్స్తో కలిసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము వైకుంఠ ఏకాదశి రోజు. అక్కడ మేము కొంచెం అడ్వాన్స్గా వచ్చాము. అక్కడ చలి పెడుతుంటే ఒక రీల్ కూడా చేసాము. హలో రేపు పొద్దున్న చెప్తే కుదరదు, చెప్పాలి. సర్లే వాళ్ళది వాళ్ళు వేసుకుంటారు, మనం మళ్ళీ మ్యాచ్ చేయొచ్చు కావాలంటే కూడా. ఓకే 1 2 వైకుంఠ ఏకాదశి రోజు అంటే ఇంకా మళ్ళీ న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది కదా, సో అంతకు ముందు రోజే వెళ్ళి మేము ఇంకా దేవుని దర్శనం చేసుకొని వచ్చేసాము. అభిషేకము అర్చన అవి చేయించుకున్నాము. అక్కడనే ఒక 1.5 hours అలా స్పెండ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాము.
ఆల్మోస్ట్ అందరం సెట్ అయిపోయాము ఈ పాటికి హెల్త్లో. ఇంకా ఇంటికి వచ్చి మళ్ళీ కలుద్దాం అనుకున్నాము. ఈ హాలిడేస్ మొత్తం ఇలానే అయిపోయిందిలేండి. కలుద్దాము ఏదో ఒకటి ఊరికే టైం స్పెండ్ చేద్దాము అని. ఎందుకంటే ఎనీవేస్ మనం బయటికి వెళ్ళలేదు. సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసినట్టు మేము వింటర్ హాలిడేస్ ఎంజాయ్ చేయట్లేదు అసలు. ఈ చలికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీజ్ అయిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అందుకే మంచిగా ఎవరింట్లో కుదిరితే వాళ్ళ ఇంట్లో అలా కలుస్తూ ఉన్నాము. నేనేంటంటే పద్దు మా ఫ్రెండ్ ఉంది కదా, తను ఉప్మా చేస్తానని చెప్పింది. సరేలే నేను ఇంకా చట్నీ చేద్దాము అని చెప్పేసి శనక్కాయ చట్నీ చేస్తున్నాను. ఇది నా మోస్ట్ ఫేవరెట్ చట్నీ. అన్నిట్లోకి ఆల్మోస్ట్ ఇడ్లీ, దోశ, ఉప్మా, మా ఇంట్లో ఏం రెసిపీస్ చేసుకున్నా ఇవే ఉంటాయి. ఇప్పుడే టెంపుల్కి వెళ్ళొచ్చాము కదా, సో అక్కడ కొబ్బరి కూడా ఇచ్చారు. అందుకే పనిలో కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లోకి. మీరు కొబ్బరి వేసి ట్రై చేయలేదు అంటే డెఫినెట్లీ ట్రై చేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెం శనక్కాయ విత్తనాలు వేయించుకొని పప్పులు కూడా యాడ్ చేస్తారు. మామూలుగా అయితే నేను పప్పులు ఏమి యాడ్ చేయట్లేదు. తర్వాత కొంచెం ప్యాన్లోకి పచ్చిమిర్చి అండ్ కొబ్బరి యాడ్ చేసి దానిని ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు నానబెట్టుకోవడం కూడా మర్చిపోకండి. కొంచెం పులుపు తగిలితేనే చాలా బాగుంటుంది. చింతపండు లేదంటే టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కలిపి మిక్సీకి వేసి 1 by 1 వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. కాకపోతే ఫస్ట్ శనక్కాయ విత్తనాలు గ్రైండ్ చేసేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కొబ్బరి యాడ్ చేసుకోవాలి. తర్వాత చింతపండు వేసుకుంటే కొంచెం మెదుగుతుంది, లేదా కొంచెం టైం పడుతుంది అంటారు. ఏమో మా అమ్మ చెప్పింది ఇవన్నీ, అప్పట్లో అదే ఫాలో అయిపోతున్నాం అంతే. అన్నీ కలిపి కొట్టినా కూడా అవి గ్రైండ్ అయిపోతున్నాయి. మేబీ అప్పట్లో మిక్సీలు అలా ఉన్నాయి ఏమో, ఇప్పుడు అలా కాదు కదా, బాగా గిర్రం తిరుగుతున్నాయి కాబట్టి అవి ఈజీగా బ్లెండ్ అయిపోతున్నాయి అన్నీ. సో నేను ఇది చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఆల్రెడీ 7:38 పైన అయిపోయింది టైము. అందుకే ఇంకా ఎక్కువ అయిందిలేండి, 8:39 కూడా అయిపోయినట్టుంది. అందుకే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాను. దీంట్లోకి తిరువాత వేస్తే బాగుంటుంది, కానీ నేనేం తిరువాత వేయట్లేదు. నాకు తిరువాత వేయకుండా కూడా నాకు ఈ చట్నీ అంటే ఇష్టం. ఇది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఒక్క చట్నీ చేసుకున్నామంటే అది ఇడ్లీ, దోశ, చపాతీలోకి శనక్కాయ చట్నీ అంత టేస్టీగా ఉండదు. ఎక్సెప్ట్ చపాతీ, రవ్వ దోశ, ఉప్మా, అన్నంలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. నాకు ఇదంతా శనక్కాయ చట్నీ నాకు నచ్చని ఒకే ఒక కాంబినేషన్ ఏంటి అంటే చపాతీలు. పులగం చేసుకున్నా కూడా భలే ఉంటుంది. ఈ వ్లాగ్ మొత్తం నేను ఫుడ్ గురించే మాట్లాడుతున్నాను. నా వ్లాగ్ మొత్తం ఫుడ్ చుట్టూనే తిరుగుతూ ఉంది, నాకు అర్థమైపోయింది. బట్ ఈ వీక్ డేస్, ఈ 6 days, ఈ హాలిడేస్ అన్నీ కలిపి నా వ్లాగ్ అంతా ఫుడ్తోనే నిండిపోయింది, నా కెమెరా మొత్తం. అవే నేను మీ అందరికీ బిట్స్ అండ్ పీసెస్గా అటాచ్ చేసి చూపిస్తున్నాను. మీరేం చేసుకున్నారు? న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు చెప్పండి. కామ్గా అయిందా, ఫ్రెండ్స్తో అయిందా, మంచిగా పార్టీ చేసుకున్నారా, ఎలా చేసుకున్నారు? నాకు ఇలా రోజు మాట్లాడాలని, రోజు ఒక వ్లాగ్ పెట్టాలని అనిపిస్తుంది, కానీ ఈ గ్యాప్లో నాకు కుదరలేదు. డిసెంబర్ మంత్ చాలా స్లోగా వెళ్ళిపోయింది. నాకు మంత్ ఈజ్ గుడ్ ఓన్లీ, బట్ నాకు స్లోగా జరిగిపోయింది. ఎందుకంటే ఈ సిక్నెస్ వల్లనే నాకు అసలు వ్లాగ్ పెట్టకపోయేసరికి ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్, అందరితో చాలా దూరం వెళ్ళిపోయా అనే ఫీలింగ్ కూడా ఒకటి మనసులో తినేస్తూ ఉంటుంది. అవన్నీ కోపప్ చేస్తూనే మొత్తానికి ఇలా డిసెంబర్ 2025 గడిచిపోయింది. బట్ ఇట్ వాజ్ ఏ గుడ్ ఇయర్. బాగుంది, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, చాలా జరుగుతూ ఉన్నాయి. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ గుడ్ ఇయర్ ఫర్ మీ. చాలా వాటి మీద ఫోకస్ చేశాను, కొన్ని నెగ్లెక్ట్ చేశాను. ఇట్ ఈస్ ఏ గుడ్ ఇయర్ ఓవరాల్గా. నేను ఎప్పుడు ఒక్కటే హెల్త్ బాగాలేదు అంటే మాత్రం ఆ ఇయర్ని బ్యాడ్గా కన్సిడర్ చేస్తానేమో, కానీ అంటే తీవ్రంగా సిక్ అయితే అదర్ దాన్ దట్ ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఇయర్. నా యూట్యూబ్ పరంగా కూడా ఇది కొంచెం స్లో ఇయరే. చాలా స్లోగా తీసుకెళ్ళాను. కంటెంట్ అయితేనేమి, వీడియోస్ పోస్ట్ చేయడం అయితేనేమి చాలా స్లోగా తీసుకెళ్ళాను. అదర్ దాన్ దట్ ఇట్స్ ఏ వెరీ గుడ్ ఇయర్. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఒక చిన్న వ్లాగ్ పోస్ట్ చేద్దాము అనుకొని చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.